ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం ముగిసినా గెలుపోటములపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్కు ఇంకా 4 రోజుల టైం ఉండడంతో అటు పార్టీలలో ఇటు ప్రజల్లో ఓటింగ్ పైన తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో గెలిచేదెవరు, ఓడేదెవరో తేలాలంటే కౌంటింగ్ డేట్ జూన్ 4 వరకు ఆగాల్సిందే. కానీ అప్పటి వరకు ఆగలేమంటున్నారు పొలిటికల్ ఫ్యాన్స్. ఇక ఫలితాలు రాకముందే తమ అభిమాన నేత గెలిచినట్టుగా పోస్టర్లు, స్టిక్కర్లతో ఆయా పార్టీల కార్యకర్తలు తెగ హడావుడి చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ స్టిక్కర్ల ఫైట్ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కోనసీమ, కాకినాడ జిల్లాలలో స్టిక్కర్ల ఫైట్ జోరుగా సాగుతోంది. టోటల్ ఏపీలోనే ఆసక్తికర ఎలక్షన్ ఫైట్ పిఠాపురంలో జరిగింది. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ నాయకురాలు వంగ గీత పోటీ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఫలితాలకు ముందు మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, వంగ గీత పేరుతో స్టిక్కర్లు హల్చల్ చేస్తున్నాయి. ఇక పవన్ మా ఎమ్మెల్యే అంటూ బైక్ పైన, వంగ గీత డిప్యూటీ సీఎం అంటూ కార్లపైన స్టిక్కర్లు వేసుకుంటూ అభిమానులు తెగ హడావుడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే అమలాపురంలో ఐతాబత్తుల ఆనందరావు, పినిపే విశ్వరూప్ అభిమానుల మధ్య స్టిక్కర్ ఫైట్ నడుస్తోంది. మా ఎమ్మెల్యే అంటూ బైక్లు, కార్లపైన కాదు, ఇక సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో పెద్ద ఎత్తున ఈ రచ్చ నడుస్తోంది. అయితే ఎన్నికల ఫలితాలకు ముందే ఆయా నేతల అభిమానులు పోస్టర్లతో హడావుడి చేస్తుండటం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్గా మారింది.